నమస్కారం ఎస్ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తమకు సంతోషాన్ని కలిగించే సంతృప్తికరమైన అభిరుచి ప్రతి ఒక్కరికి అలవాటుగా ఉండాలని, దానివలన వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, విజ్ఞాస పెరగటానికి దోహదపడతాయని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. డిపిఆర్ఎస్ భవనంలో జిల్లా తపాలా శాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించే ఖమ్మం జిల్లా స్థాయి ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ 2025ని కలెక్టర్ ప్రారంభించారు. ఏర్పాటు చేసిన వివిధ రకాల తపాలా స్టాంపుల ప్రదర్శనని విద్యార్థులతో కలిసి ఆసక్తిగా కలెక్టర్ తిలకించారు. చిన్నతనంలో తాను పోస్టల్ స్టాంపులను చాలా ఆసక్తితో సేకరించేవాడినని, స్నేహితులతో తపాలా స్టాంపులను మార్చుకొని చాలా పెద్ద కలెక్షన్ పెట్టుకునేవాడినని గుర్తు చేసుకున్నారు. ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. Very much involved in collection of postage stamps and friend circle kuda undedi maaku. So it used to be such a good fun experience. Exchange of stamps, collection of stamps. Appudu especially I come from Northern Telangana, madi Karimnagar jilla. చాలా మంది మీకు తెలిసి ఉంటుంది, కరీంనగర్లో అప్పుడు గల్ఫ్ ప్రాంతాలకు వెళ్ళేవారు ఉపాధి కోసం అని చెప్పి. సో ఎవరైనా ఫ్రెండ్ వాళ్ళ మా క్లాస్లో చదివే చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ యూస్ టు గో దుబాయ్, కువైట్, ఒమాన్. వెళ్ళినప్పుడల్లా ఒక 2 స్టాంప్స్ తీసుకురామని చెప్పేది అక్కడ కలెక్ట్ చేసినారు. సో ఇట్ ఈస్ టు బి ఫన్ లిటిల్ ఎక్సర్సైజ్. ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అక్కడ స్టాంప్స్. It used to be such a wonderful experience, but I could not continue that hobby. But I understand the beauty of this hobby. ఈ హాబీలో ఉన్నటువంటి ఒక గొప్పతనం, ఆనందం అది ఓన్లీ ఫిలాటెలిక్ చేసిన వాళ్ళకే అర్థమైంది. So I feel very happy today amongst all of you to be part of this wonderful exhibition, and I congratulate Veerabhadra Swami and his team for at a very short notice ఇంత మంచి ఒక ఎగ్జిబిషన్ తయారు చేయడం అండ్ పిల్లలకి ముఖ్యంగా ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ కిడ్స్కి ఒక ఇన్స్పైరింగ్ ఎగ్జిబిషన్. అది ఫిలాటెలీలో ఏముంటుంది, వాటిలో మెలకువలు అండ్ ఇంటరాక్షన్ విత్ ద వెరీ సీనియర్ వెటరన్ ఫిలాటెలిస్ట్కి చేయడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్చేంజ్ ప్రాసెస్. You know, I always believe that all of us, especially young children, we should have a hobby of our own where it is not because we are pursuing that hobby ఏదో ఉద్యోగం కోసమో లేదా ఏదో డబ్బుల కోసమో లేదా ఏదో రివార్డ్ కోసమో కాదు, జస్ట్ ఫర్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ ఇట్. ఆ హాబీలో మనము టైం గడిపినప్పుడు వచ్చే ఆనందం కోసమే ఒక హాబీ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలని చెప్పి నేను బలంగా నమ్ముతాను. అది ఏదైనా కావచ్చు, అది డ్రాయింగ్ కావచ్చు, స్టాంప్ కలెక్షనే కావచ్చు, సింగింగే కావచ్చు, లేదా లెటర్ రైటింగ్ కావచ్చు, ఎనీథింగ్. అది మన ఒక వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని పెంచుతుంది. ఇట్ మేక్స్ అస్ హూ వి ఆర్. సో దాన్ని ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. అది మనం జీవితాంతం కూడా దాన్ని పార్ట్ ఆఫ్ అస్, ఆ చైల్డ్ ఎవరైతే మన మనసులో ప్రతి ఒక్క మనిషిలో ఉంటారో దాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాలి. యూ షుడ్ కంటిన్యూ యువర్ హాబీస్ అండ్ పర్సూ దెమ్. అండ్ దీస్ డేస్ ఐ సీ ఎ లాట్ ఆఫ్ యంగ్ జనరేషన్ అన్ని కూడా డిజిటల్ వైపు వెళ్తా ఉన్నారు. ఇంతకుముందు పుస్తకాలు చదివేది మంచిగా, రైట్ నౌ డిజిటల్ బుక్స్ అని చెప్పేసి, ట్విట్టర్ అని, మోస్ట్ ఆఫ్ ద రీడింగ్ ఈజ్ ఆన్లైన్. ఇంతకుముందు బయట వెళ్ళి స్పోర్ట్స్ గేమ్స్ ఆడేది, ఇప్పుడు ఏం చేస్తున్నాము, సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాం. అట్లా చాలా వరకు యాక్టివిటీస్ బయట ఫ్రెండ్స్తో ఫిజికల్ యాక్టివిటీ చేసేదంతా కూడా డిజిటల్ అయిపోతా ఉన్నాం. డ్రాయింగ్ మంచిగా పేపర్ మీద రాసేది, పుస్తకం తీసుకొని పెన్ను పేపర్ పెట్టి రాసేది, ఇప్పుడు అన్ని కూడా ఐప్యాడ్ అని చెప్పేసి రాస్తా ఉన్నాం. టోటలీ ఐ ఫీల్, ఎస్పెషల్లీ నా తరఫున నేను అది ఆ ఫేజ్ వాడిన ఒక ఫేజ్లో నేను కూడా యూస్ టు బి ఎవ్రీథింగ్ డిజిటల్. బట్ మోర్ అండ్ మోర్ అది ఎట్లా వాడుతున్నా కొద్దీ అట్లా వాటి పాజిటివ్ కంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కనిపించినాయి. సో ఐ హావ్ కన్సిస్టెంట్లీ సెల్ ఫోన్ ఇప్పుడు ఆఫ్కోర్స్ ఆఫీస్ ఉంటుంది అండ్ వాట్సాప్ వాడాల్సి వస్తుంది కాబట్టి, కానీ వేరెవర్ పాసిబుల్ ఐ ట్రై టు మినిమైజ్ ద డిజిటల్ యూజ్ ఇన్ మై లైఫ్.
సో పెన్ను ఇప్పుడు కూడా పెన్సిల్ అండ్ బుక్ పేపర్ వాడుతూ ఉంటాను, ఏదైనా నోట్ చేసుకోవాలనుకున్నా కానీ. ఇంతకుముందు వాచ్, డిజిటల్ వాచ్ ఉంటుంది, ఇప్పుడు జస్ట్ ఒక మెకానికల్ వాచ్, నార్మల్ వాచ్ వాడుతూ ఉంటాను. సో ద లెస్ ఐ యూస్ డిజిటల్, ద మోర్ ఐ ఫీల్ బెటర్. లేకపోతే ప్రతిరోజు మనం ఈ మధ్య చూస్తా ఉన్నాం ఇన్స్టాగ్రామ్ అని, రీల్స్ అని, రోజంతా యూట్యూబ్ షార్ట్స్ అని, hundreds and hundreds of hours we are wasting on digital platform. So we should reclaim that time. My message to all the young people here: philately is one such beautiful hobby where it forces you away from this digital chaos. Digital nunchi or physical, a beautiful postage stamp collect చేసినప్పుడు డెఫినెట్లీ ఆనందం లేదు. మీకు ఆన్లైన్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేస్తే 100 పోస్టేజ్ స్టాంప్స్ కనిపిస్తాయి కావచ్చు, బట్ ఒక ఫిజికల్ స్టాంప్ మీరు పర్సనల్గా కష్టపడి వెతికి అది పట్టుకొని కలెక్ట్ చేసుకున్న ఆనందం ఆ 100 డిజిటల్ స్టాంప్స్ మీరు చూసినా కానీ అది రాదు. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ దట్ ఫిజికల్ ఎఫర్ట్. ఒక కష్టం ఉండాలి, అది చూసినప్పుడు పట్టుకొని ఉండాలి. మీ అందరూ కూడా ఇది అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు టూర్కి కానీ వెకేషన్ కానీ 100 ఫోటోలు 1000 ఫోటోలు తీస్తాం, అవునా? బట్ ఆ టూర్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా కానీ అది మళ్ళీ ఓపెన్ చేసి చూస్తామా? ఎప్పుడో ఒకసారి. అదే ఇంతకుముందు ఫిజికల్గా మంచిగా ఫోటో తీసి ఆల్బమ్ చేసేది. ఆ ఆల్బమ్ మంచిగా ఎప్పుడప్పుడు ఓపెన్ చేసి చూసేది. ఆ ఫిజికల్గా పట్టుకొని చూసిన ఆనందం వేరు. యాజ్ హ్యూమన్స్ we want to see something physical, tangible. చేతిలో పట్టుకున్నప్పుడు ఆ పాత ఫోటోనైనా ఒక పాత ఫ్రేమ్ అయినా దాని విలువ వేల వందల డిజిటల్ ఫోటోలతోని కంటే కూడా చాలా ఎక్కువ గొప్పది. సో ఫిజికల్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని వెంగళరావు నగర్ కాలనీలోని జీఎం కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ కోడ్లను రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్తంగా కార్మికుల హక్కులను, సౌకర్యాలను, ముఖ్యంగా పని భద్రత, కనీస వేతనాలు, సమ్మె చేసే హక్కు వంటివి కోల్పోతున్నామని తెలిపారు. 136 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ భవిష్యత్తు 4 లేబర్ కోడ్ల వలన ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. ఢిల్లీ స్థానంలో ఉద్యమించవలసిన అవసరం ఉందని సంఘాల నేతలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లుగా చేయడం వల్ల అనేక ఇబ్బందులు కలుగుతున్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. మరి అదే విధంగా ఏదైతే ఇంతకు ముందు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం చేసిన కార్మిక వ్యతిరేక విధానాలు, ఏదైతే బొగ్గు బ్లాకులు వేలం వేయడం, మరి అదే విధంగా ఈ విధమైన కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలు చేపట్టడం వల్ల సింగరేణిలో మన సింగరేణి సంస్థ 136 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థ మరి సంస్థ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కూడా ఈ 4 లేబర్ కోడ్ల వల్ల ఉన్నాయని కూడా ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తున్నాయి. మరి అదేవిధంగా ఏదైతే గతంలో రైతు వ్యతిరేక చట్టాలు ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వం అమలు పరిస్తే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర రైతులందరూ కూడా ఏ విధంగా ధర్నాలు చేసి అవన్నీ ఉపసంహరించుకునే వరకు ఏ విధంగా అయితే చేసిందో, మరి అదేవిధంగా ఈ 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేసేంత వరకు కూడా మా పోరాటం ఉంటుందని కూడా నేను ఈ వేదిక ముందు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఏదైతే 4 లేబర్ కోడ్ల వల్ల ప్రతి ఉద్యోగి తన ఉద్యోగ భద్రతను కోల్పోయే అవకాశం ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా పని గంటల పెంపు, ఈ విధంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇవాళ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సింగరేణి కార్మిక లోకం కథం తొక్కింది. దీనికి అనుగుణంగా ఏదైతే సింగరేణిలో ఉన్నటువంటి అన్ని ఐక్య సంఘాలు, కేంద్ర రాష్ట్ర సంఘాలతో పాటుగా అందరం కలిసి ఏదైతే కేంద్రం నిర్ణయం తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ఉపసంహరించకపోతే అవసరమైతే ఢిల్లీని కూడా స్తంభింపజేస్తామని కూడా ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. ఖమ్మం జిల్లాలో స్థానిక ఎన్నికల పోరుకి రంగం సిద్ధమైంది. జిల్లాలో మొత్తం 566 సర్పంచ్ స్థానాలు, 5168 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి.
రఘునాథపాలెం మండలంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియను కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకి సలహాలు, సూచనలు చేశారు. అయితే రిజర్వేషన్ల పరంగా బీసీలకు అన్యాయం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 566 సర్పంచుల్లో కేవలం బీసీలకు కేటాయించింది 54 మాత్రమే. ప్రభుత్వం చెప్పినట్లు 42% ఎక్కడని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. బిఫోర్ నామినేషన్ పేరు సబ్మిట్ చేయొచ్చు. షార్ట్ ఫాల్ ఉంటే బ్యాంక్ అకౌంట్ సమర్పించి షార్ట్ ఫాల్ దేంట్లో ఖమ్మం నగరంలో ఎంసీకే జ్యువెలరీ ప్రారంభమైంది. 30 సంవత్సరాల అనుభవంతో ఉన్న బాబ్జీ జ్యువెలరీ వారి ఆధ్వర్యంలో ఎంసీకే షోరూమ్ ని ప్రారంభించినట్లు ప్రొపరేటర్స్ ప్రసాద్, రోహిత్, రోహన్ తెలిపారు. తమ వద్ద చెవిదిద్దులు, నల్లపూస గొలుసులు, నెక్లెస్లు తదితర వస్తువులు అందుబాటులో ఉంటాయని అన్నారు. వెండి ఆభరణాలలో ప్రతి వస్తువు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. 25,000 వెండి కొనుగోలుపై 20% ఆఫర్ ఉందని చెప్పారు. నగల షోరూమ్ ని కస్టమర్లు విజిట్ చేసి ఆదరించాలని వారు కోరారు. బాబ్జీ జ్యువెలరీ 30 ఇయర్స్ నుంచి రన్ చేసాము. ఇప్పుడు కొత్తగా సిఎంఆర్ పక్కన ఎంసీకే జ్యువెలర్స్ పేరు మీద ల్యాండ్ చేస్తున్నాం. మా దగ్గర అంతా లైట్ వెయిట్ జ్యువెలరీ అంతా ఉంటుంది. టాప్స్ అండ్ రింగ్స్, నల్లబూసలు, నెక్లెస్లు ఏదైనా 25 గ్రామ్స్ బిలో ఐటమ్ ఉంటుంది. లైట్ వెయిట్, హ్యాండ్మేడ్, టోటల్ హ్యాండ్మేడ్. ప్లెయిన్ ఐటమ్ ఎక్కువ ఉంటుంది. స్టోన్ వెయిట్ ఫుల్ లెస్ ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.